అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇండియాతో బిగ్ డీల్ కుదుర్చుకోనున్నట్టుగా అనౌన్స్ చేశారు. చైనాతో ఒక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న అమెరికా భారత్తోనూ చాలా పెద్ద డీల్ కుదుర్చుకోనుందని ప్రకటించారు. దీంతో ఇండియాతో ట్రంప్ ఎలాంటి ఒప్పందం చేసుకుంటారనే ఆసక్తి నెలకొంది. రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తరువాత డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. గత ఏప్రిల్లో పలు దేశాలపై టారిఫ్ల మోత మోగించారు ట్రంప్. ఈ నేపథ్యంలో చైనా, అమెరికా మధ్య ట్రేడ్ టారిఫ్ల వార్ పతాక స్థాయికి చేరింది. ఆ తరువాత సుంకాల అమలుపై కాస్త విరామం ఇచ్చారు ట్రంప్. తాజాగా పలు దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడంలో బిజీ అయ్యారు ట్రంప్. ప్రతి ఒక్కరూ తమతో ఒక డీల్ చేసుకోవాలని చూస్తున్నారన్న అమెరికా ప్రెసిడెంట్ చైనాతో వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశామన్నారు. భారత్తో కూడా ఒక బిగ్ డీల్ జరగనుందని, భారత్లో తాము మార్కెట్లు తెరవబోతున్నామని ప్రకటించారు. వైట్ హౌస్ లో బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై జరిగిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు ట్రంప్. Making deals with other countries. Remember a few months ago the press was saying, do you really have anybody of any interest? Well, we just signed with China yesterday, right? But we're having some great deals. We have one coming up, maybe with India, very big one, where we're going to open up India. In the China deal, we're starting to open up China, things that never really could have happened. And the relationship with every country has been very good. ఇదే సమయంలో అమెరికా కొన్ని దేశాలతో ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధంగా లేమని ప్రకటించారు ట్రంప్. అలాంటి దేశాలకు ఒక లేఖ పంపించి 25, 35 లేదా 45% పన్నులు చెల్లించమని చెబుతామన్నారు. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అడుగులు పడ్డాయి. ఆ తరువాత ఢిల్లీ వేదికగా ఇరు దేశాల మధ్య పలు కీలక చర్చలు జరిగాయి. పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ సౌకర్యం కల్పించడం, సుంకాల తగ్గింపు, ఇతర అంశాలపై కీలక చర్చ జరిగింది. ప్రస్తుతం $190 బిలియన్ ఉన్న వాణిజ్యాన్ని 2030 నాటికి $500 బిలియన్ స్థాయికి చేర్చాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే చైనాతో ఎలాంటి ఒప్పందం కుదిరింది అనే విషయాన్ని మాత్రం ట్రంప్ వెల్లడించలేదు. ఈ క్రమంలో అమెరికా, చైనా మధ్య డీల్ ఏంటి, ఇండియాతో జరిగే పెద్ద ఒప్పందం ఏంటనే చర్చ సాగుతోంది.